ఇవాళ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో నిర్వహించ తలపెట్టిన మహానాడు నిర్వహణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. గతేడాది ఎన్నికల షెడ్యూల్ కారణంగా దీనిని నిర్వహించలేకపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చినందున ఈ ఏడాది భారీగా జరపాలని భావించారు. అయితే పహల్గామ్లో ఉగ్రవాదుల దాడి, దానికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కారణంగా నిన్న మొన్నటి వరకు దేశవ్యాప్తంగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మహానాడు వేడుకలు 3 రోజులు నిర్వహించేలా లేక 2 రోజులకు కుదించాలా అన్న అంశంపై పొలిట్ బ్యూరోలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. సంస్థాగత నిర్మాణంలో సంస్కరణలు చేపట్టాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పదే కోరుతున్నారు. దీనిపై పొలిట్ బ్యూరోలో చర్చించనున్నారు. దీంతో పాటు ఇటీవల నియమించిన నామినేటెడ్ పోస్టులపై కూడా ఈ భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. అలాగే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనపై కూడా పొలిట్ బ్యూరో సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అలాగే పహల్గామ్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి, పాక్ దాడిలో మృతి చెందిన పౌరులకు కూడా నివాళులు అర్పించే అవకాశం ఉంది. ఇక ఇవాళ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగే పొలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నెల 27, 28 తేదీల్లో కడపలో నిర్వహించ తలపెట్టిన మహానాడు నిర్వహణపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, గతేడాది ఎలక్షన్ సందర్భంగా మహానాడు కార్యక్రమం నిర్వహించలేదు, కానీ ఈసారి మాత్రం ఈరోజు ఏదైతే మహానాడు కార్యక్రమం గురించి కావచ్చు, అలాగే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. దీని గురించి మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం ఏంటి? ప్రతి ఏటా మే 27, 28, 29 3 రోజులు లేదా 2 రోజుల పాటు టీడీపీ మహానాడు జరుగుతుంది. ఇది పార్టీ పెట్టినప్పటి నుంచి వస్తున్న ఒక రివాజుగా ఆ పార్టీ నిర్వహిస్తూ వస్తుంది. ఈసారి కూడా మే 27, 28, 29 తేదీల్లో ఈ మహానాడు ఉండబోతుంది. దీనికి ప్రధాన వేదికగా కడపని ఈసారి వేదికగా ఎంచుకోవడం జరిగింది. అయితే ఈ పాలిట్ బ్యూరో సమావేశంలో పార్టీకి సంబంధించిన తీర్మానాలు కావచ్చు, అదేవిధంగా కొన్ని తీర్మానాలు చేసి నిర్ణయాలు కావచ్చు, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, ఈ అన్ని అంశాల మీద కూడా పార్టీలో చర్చ జరుగుతుంది. అయితే ఈసారి జరగబోయే చర్చలో ప్రధానంగా పహల్గామ్ ఉదంతం వస్తుంది. అదేవిధంగా పహల్గామ్ ఉగ్రదాడిలో చనిపోయిన యాత్రికులు ఉన్నారు, వాళ్ళకి సంతాప తీర్మానం ఒకటి ప్రవేశపెడతారు. అదేవిధంగా ఇటీవల ఈ పాక్ జరిగిన ఘర్షణ వాతావరణంలో వీరమరణం పొందిన జవాన్లకు కూడా ఇక్కడ మహానాడులో తీర్మానం చేయబోతున్నారు. అయితే దీనికి సంబంధించి మహానాడులో వివిధ విభాగాలు, దాదాపుగా 10 నుంచి 15 విభాగాలు పనిచేస్తాయి. దానికి సంబంధించిన విభాగాలకు ఎవరెవరు అధ్యక్షులుగా ఉండబోతారో, ఎవరికి ఏ శాఖ అప్పగించబోదు అంటే మహానాడుకు సంబంధించి మనకి కల్చరల్ విభాగం ఒకటి ఉంటుంది, అదేవిధంగా ఫుడ్కి సంబంధించిన విభాగం ఒకటి ఉంటుంది, రాజకీయ తీర్మానం ఒకటి ఉంటుంది. అలా వివిధ విభాగాలు ఉంటాయి. ఆ విభాగాలకు అన్నిటికీ కూడా ఎవరిని పార్టీ అధ్యక్షుడిగా అంటే పార్టీ అంటే ఆ విభాగానికి అధ్యక్షుడిగా నియమించాలని నిర్ణయం కూడా తీసుకుంటారు. అదేవిధంగా పార్టీలో ఏ అంశాల మీద చర్చ జరపాలి, అదేవిధంగా ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి కూటమిలో ఇతర పార్టీలు జనసేన, బీజేపీ పార్టీలకి సంబంధించి వాళ్ళ వైఖరిలో ఏ విధంగా ఉంది,
భవిష్యత్తులో ఎలా ఉండాలి, పార్టీలతో కలిసి పోవాలా, పోతే ఎలా ఉండాలి అనే అంశాలన్నిటి మీద రాజకీయపరమైన చర్చలు ఉంటాయి, తీర్మానాలు ఉంటాయి. అదేవిధంగా పార్టీ సంబంధించిన తీర్మానాలు ఉంటాయి. మరోవైపు చివరిగా పార్టీకి సంబంధించిన విరాళాల సేకరణ కార్యక్రమం కూడా ప్రతిసారి ఉంటుంది. ఈసారి కూడా ఆ విధంగా ఉండబోతుంది. మొత్తానికైతే గత ఏడాది ఎన్నికల కారణంగా ఈ మహానాడు జరపలేదు. ఈసారి చాలా అంటే ప్రభుత్వం కూడా టీడీపీ ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చింది కాబట్టి పార్టీ కూడా సో ఈసారి మరింత ఎక్కువగా నిర్వహించాలి, కార్యకర్తలు దగ్గరగా వెళ్ళాలి అని చెప్పేసి కూడా పార్టీ భావిస్తుంది. సో ఈసారి మహానాడు ప్రతిష్టాత్మకంగా జరపాలేందుకు ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. సంపత్ అయితే శ్రీనివాస్, ఏదైతే ఈ పార్టీలకు సంబంధించి పార్టీలో చర్యలు పదవులపైన కావచ్చు, పార్టీ పదవులపైన కావచ్చు, వీటిపైన కూడా చర్చలు రావాలి, వీటిని మార్పులు రావాలంటే కూడా నారా లోకేష్ అయితే పదే పదే దీని గురించి ప్రస్తావన తెస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ మహానాడు సందర్భంగా పార్టీ పదవులపైన ఏమైనా మార్పులు చేర్పులు చేసేటువంటి అవకాశం ఉందా? నారా లోకేష్ మాట్లాడారంటే అది పార్టీ అంతర్గత విషయమే. ఆ విషయాన్ని ఖచ్చితంగా చర్చకు తీసుకొస్తారు. ఎందుకంటే టీడీపీలో చంద్రబాబు తర్వాత నారా లోకేష్ ప్రాధాన్యత ఉంది, అభ్యర్థి. సో నారా లోకేష్ ఏవైతే అంశాల మీద చర్చ జరపాలన్నారో దాన్ని చర్చ జరుపుతారు. ఖచ్చితంగా చర్చ జరిపి దాని మీద కూడా తీర్మానం చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.